గెస్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నాకు ఆకలిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ హంగ్రీ. వన్స్ అగైన్ ఐ ఆమ్ హంగ్రీ. ఆమె అందంగా ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ బ్యూటిఫుల్. షీ ఈస్ బ్యూటిఫుల్. వాళ్ళు విద్యార్థులు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ స్టూడెంట్స్. వన్స్ అగైన్ దే ఆర్ స్టూడెంట్స్. మేము అలసిపోయాము. ఇన్ ఇంగ్లీష్ we are tired. we are tired. అతను ఎత్తుగా ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ he is tall. once again he is tall. బయట వేడిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ it is hot outside. it is hot outside. ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఆ పూలు ఎరుపు రంగులో ఉన్నాయి. దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఇన్ ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? దయచేసి తలుపులు తెరవండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. దయచేసి తలుపులు తెరవండి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ డూ యూ లివ్? వన్స్ అగైన్ వేర్ డూ యూ లివ్. మీకు ఎన్ని సంవత్సరాలు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఓల్డ్ ఆర్ యూ? వన్స్ అగైన్ హౌ ఓల్డ్ ఆర్ యూ. మీరు ఎందుకు ఆలస్యం చేశారు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ లేట్? వన్స్ అగైన్ వై ఆర్ యూ లేట్. నువ్వు ఎప్పుడు వస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ యూ కమ్? వన్స్ అగైన్ వెన్ విల్ యూ కమ్. ఆ వ్యక్తి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ దట్ పర్సన్? వన్స్ అగైన్ హూ ఈజ్ దట్ పర్సన్. నీకు ఏ పుస్తకం ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ విచ్ బుక్ డూ యూ లైక్? వన్స్ అగైన్ విచ్ బుక్ డూ యూ లైక్. ఇది ఎవరి పెన్? ఇన్ ఇంగ్లీష్ హూస్ పెన్ ఈజ్ దిస్? హూస్ పెన్ ఈజ్ దిస్. దాని ధర ఎంత? ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? ఇన్ ఇంగ్లీష్ డూ యూ లైక్ ఐస్ క్రీమ్? డూ యూ లైక్ ఐస్ క్రీమ్. నాకు నృత్యం చేయడం ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లవ్ టు డాన్స్. ఐ లవ్ టు డాన్స్. ఆమె మంచి గాయని. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. వన్స్ అగైన్ షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మనం పార్కుకి వెళ్తున్నాం. ఇన్ ఇంగ్లీష్ వీఆర్ గోయింగ్ టు ద పార్క్. వీఆర్ గోయింగ్ టు ది పార్క్. అతను డాక్టర్. ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. అందమైన రోజు. In English, it is a beautiful day. Once again, it is a beautiful day. ఇది నా కారు. In English, this is my car. This is my car. వాళ్ళంతా నా స్నేహితులు. In English, those are my friends. Those are my friends. నేను ఈత కొడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ స్విమ్. వన్స్ అగైన్ ఐ కెన్ స్విమ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ బీ క్వైట్. ప్లీజ్ బీ క్వైట్. అందుకే నేను నిన్ను నియమించాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు హైర్ యూ.
నన్ను పిలవాల్సిన అవసరం లేదు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. దెర్ ఈస్ నో నీడ్ టు కాల్ మీ. మరో మార్గం లేదు. ఇన్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో అదర్ వే. దెర్ ఈస్ నో అదర్ వే. ఆలోచించండి. ఇన్ ఇంగ్లీష్ థింక్ అబౌట్ ఇట్. వన్స్ అగైన్ థింక్ అబౌట్ ఇట్. ఇది మాట్లాడే పద్ధతి కాదు. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. దిస్ ఈస్ నాట్ ద వే టు టాక్. ఈ వ్యక్తి యొక్క కుమారుడు మీకు సహాయం చేసింది. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. దిస్ ఈస్ ద మ్యాన్ హూస్ సన్ హెల్ప్డ్ యూ. ఈ రహదారి మా ప్రయాణాన్ని తగ్గించింది. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. దిస్ రోడ్ షార్టెండ్ అవర్ జర్నీ. సమయం ఎవరి కోసం వేచి ఉండదు. ఇన్ ఇంగ్లీష్ టైమ్ వెయిట్స్ ఫర్ నన్. టైమ్ వెయిట్స్ ఫర్ నన్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. ఇన్ ఇంగ్లీష్ టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను అక్కడ పోరాడుతున్నట్లుగా అనిపించింది. ఇన్ ఇంగ్లీష్ ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. ఐ ఫెల్ట్ లైక్ ఐ ఆమ్ ఫైటింగ్ దేర్ టు. అన్ని సమయాలలో అర్థం లేని మాటలు మాట్లాడడం. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. టాకింగ్ రబ్బిష్ ఆల్ ద టైమ్. తమాషా చేయడం మానేయండి. స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ. ఇక చాలు. ఇన్ ఇంగ్లీష్ దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్. ఇక చాలు. గృహ వస్తువులు. ఇన్ ఇంగ్లీష్ ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ద హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఆ వృద్ధుడు నడిచి అలసిపోయాడు. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. ద ఓల్డ్ మ్యాన్ టైర్డ్ ఆఫ్ వాకింగ్. గురువు మాకు హోంవర్క్ ఇచ్చాడు. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్. ఈరోజు నేను మిమ్మల్ని చూశాను. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. టుడే ఐ హ్యావ్ సీన్ యూ టూ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ బి బ్యాక్ సూన్. వన్స్ అగైన్ ఐ విల్ బి బ్యాక్ సూన్. ఇది ఎప్పటికీ అంతం కాదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. వన్స్ అగైన్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు ఎండ్. నేను నిద్రపోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు గో టు స్లీప్. ఐ హ్యావ్ టు గో టు స్లీప్. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ జస్ట్ డోంట్ నో వాట్ టు సే. I just don't know what to say. నేను పర్వతాలలో ఉన్నాను. I was in the mountains. I was in the mountains. ఇది ఇటీవలి చిత్రమా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్. ఈజ్ ఇట్ ఏ రీసెంట్ పిక్చర్. నువ్వు నా దారిలో ఉన్నావు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ ఇన్ మై వే. యు ఆర్ ఇన్ మై వే. మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. ఇట్ ఈస్ బికాస్ యు డోంట్ వాంట్ టు బి అలోన్. అది జరగదు. ఇన్ ఇంగ్లీష్ దట్ వోంట్ హ్యాపెన్. దట్ వోంట్ హ్యాపెన్. నీ చదువుకు భంగం కలగకుండా నా వంతు కృషి చేస్తాను. ఇన్ ఇంగ్లీష్ ఐల్ డూ మై బెస్ట్ నాట్ టు డిస్టర్బ్ యువర్ స్టడీస్. ఐల్ డూ మై బెస్ట్ నాట్ టు డిస్టర్బ్ యువర్ స్టడీస్. నువ్వు పడుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ స్లీప్. వన్స్ అగైన్ యు షుడ్ స్లీప్.
నేను వెళ్ళబోతున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ గోయింగ్ టు గో. వన్స్ అగైన్ ఐ ఆమ్ గోయింగ్ టు గో. వారికి మరో టికెట్ పంపమని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. ఐ టోల్డ్ దెమ్ టు సెండ్ అనదర్ టికెట్. మీరు నా పట్ల చాలా అసహనంగా ఉన్నారు. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. యు ఆర్ సో ఇంపేషెంట్ విత్ మీ. నేను అలాంటి జీవితాన్ని గడపలేను. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఐ కాంట్ లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నేను ఒకప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలనుకున్నాను. I once wanted to be an astrophysician. I once wanted to be an astrophysician. ఇది దురదృష్టవశాత్తు నిజం. In English, it is unfortunately true. It is unfortunately true. చాలా మంది నేను తుంటరి వాడిని అని అనుకుంటున్నారు. In English, most people think I am crazy. Most people think I am crazy. నేను కాదు, మీరు. In English, no, I am not, you are. No, I am not, you are. అది నా లైన్. In English, that's my line. Once again, that's my line. అతను నన్ను తన్నుతున్నాడు. In English, he is kicking me. Once again, he is kicking me. మీరు చెప్పింది నిజమా? In English, are you sure? Once again, are you sure? ఓ, అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది. In English, oh, there is a butterfly. Once again, oh, there is a butterfly. త్వరగా. In English, hurry up. Once again, hurry up. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. In English, it doesn't surprise me. Once again, it doesn't surprise me. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. In English, it depends on the context. Once again, it depends on the context. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? In English, are you faking kidding me? Once again, are you faking kidding me? నేను పెద్దయ్యాక రాజు కావాలనుకుంటున్నాను. In English, when I grow up, I want to be a king. When I grow up, I want to be a king. నేను చాలా లావుగా ఉన్నాను. In English, I am so fat. Once again, I am so fat. అయితే ఏంటి? In English, so what? Once again, so what? నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. In English, you went, it happened like this. ఇంకొకసారి, you went, it happened like this. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. In English, if you stay here, it will not happen like this. ఇంకొకసారి, if you stay here, it will not happen like this. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. In English, if she will tell, I will do anything. If she will tell, I will do anything. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? In English, when did you do? ఇంకొకసారి, when did you do? నువ్వు ఎప్పుడు చేస్తావు? When did you do? నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. In English, if you in my position, you know that. If you in my position, you know that. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. In English,
I didn't not get job. I did not get job. I did not get job. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. In English, I got job. I got job. నేను ఉద్యోగం పొందాను. I got job. నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. In English, I knew your mind. I knew your mind. I know your mind. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? In English, are they really good persons? Are they really good persons? Are they really good persons? వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. In English, no, they aren't a good person. No, they are not good person. No, they are not good persons. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు.